చెప్తుర్రు ఇంటర్ఫియర్ కావాలని. మనం ఇంటర్ఫియర్ ఎప్పుడైనామో జనవరిలోనే అందరికంటే ఇప్పుడు ఇక్కడ ఈ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఇంటర్ఫియర్ కావాలి అంటే తెలంగాణ ప్రజలకు ఏం ఇన్ఫర్మేషన్ ఉందో మేము ఇంటర్ఫియర్ కావట్లేమనో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా 22 జనవరి 2025 అంటే ఈరోజు ఏంది జూన్లో ఉన్నాం మనం. అంటే జనవరి నెలలోనే మనము జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి ఫైనాన్స్ మినిస్ట్రీకి ఇద్దరికి కూడా ఈ విషయాన్ని మనము ముందే అలర్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు 28 మే 2025 మనకు రిప్లై వచ్చింది. ఏమనంటే ఇప్పటి మటుకు డిపిఆర్ ఫైనల్ కాలే, డిపిఆర్ గురించి చర్చనే రాలే, ఏది ఉన్నా కానీ డెఫినెట్గా మీరు అడిగిన అంశాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. తర్వాత 3 జూన్ ముఖ్యమంత్రి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి పర్సనల్గా ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను మొన్ననే మీకు అందరికీ వినిపించిన. సో లాస్ట్ కమ్యూనికేషన్ 13 జూన్ 2025 నాడు మళ్ళీ మనోళ్ళు ఇక్కడ మన మంత్రులు మన రాష్ట్రానికి సంబంధించిన అధికారులు మళ్ళీ సెంట్రల్ మినిస్ట్రీస్ని అలర్ట్ చేసిర్రు, ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది డెఫినెట్ అంటే పదే మనం గత 6 నెలల నుంచి 5 నెలల నుంచి గోదావరి మీద వాళ్ళు కట్టాలనుకుంటున్న బన్కచర్ల లింక్ విషయంలో మన ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తానే ఉన్నాం. తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజల అవసరాల కోసం తెలంగాణ రైతాంగం గోదావరి జలాల మీద గోదావరి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతాంగం కోసం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కొంతమంది సూత్రధారులు కొంతమంది పాత్రధారులు. సూత్రాలు చెప్తున్నారు, పాత్రధారులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మనందరిని ఎందుకు గెలిపించుకురో చెప్పండి. ఇవాళ 17 మంది లోక్సభ ఎంపీలు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 8 మంది బీజేపీ నుంచి, 8 మంది కాంగ్రెస్ నుంచి. మరి 8 మంది ఎంపీల బాధ్యత కూడా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంటే పార్టీలు ఏదున్నా గెలిపించిన ప్రజలు మాత్రం మా మీద నమ్మకంతో మేము పార్లమెంటుకు పోతే గలమిప్పుతాం మాట్లాడతామన్న ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఈరోజు సెంట్రల్ మినిస్టర్గా ఉండి సరే ఆయన కొన్ని పనులు ఉన్నాయంటారు, కానీ ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది? తెలంగాణ సమస్య మీద ఈరోజు మనము ఇంత పెద్ద విషయం చర్చ చేసినప్పుడు ఒక క్యాబినెట్ మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఏకైక మంత్రి బండి సంజయ్ గారేమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రిగా ఉండు, క్యాబినెట్ మంత్రి హోదా అంటే చాలా పెద్ద హోదా. ఆయన పెట్టాల్సిన ప్రెజర్ చాలా ఉంటుంది ఏది బన్కచర్లను ఆపాలంటే. మరి ఆయన ఇంత పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్కి కూడా వేరే పనులను అంటే తెలంగాణ ప్రజలుకి సంబంధించి ఆయనను గెలిపించినటువంటి ప్రజలకు సంబంధించిన అంశానికంటే ముఖ్యమైన పని ఉన్నా కానీ కొంచెం మార్చుకుంటే బాగుండేదేమోనని నా ఉద్దేశం. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? 2-3 రోజుల క్రితం ఆయన ఇంత కమ్యూనికేషన్ అవుతున్న విషయాన్ని ఈరోజు మీ ముందు పెట్టిన జనవరి నుంచి మొదలు పెట్టినాం మనం కమ్యూనికేషన్. కానీ ఆయన ఎట్లా అంటే ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ కావాలంటే అర్థమైంది ఒక బాధ్యత గల క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీలో మంత్రులతోటి ఈ ప్రాజెక్ట్ని ఆపాలి, ఈ ప్రాజెక్ట్ చెయ్యాలంటే ఇక్కడ ముందు తెలంగాణ అవసరాలను గుర్తించిన తర్వాతనే దాని గురించి చర్చ చేయాలి తప్ప మాకున్న ప్రాజెక్టుల మీద డిస్కషన్ కాకుండా మాకు కావాల్సిన టీఎంసీ ఎంత అనేది డిస్కషన్ కాకుండా చెయ్యొద్దు అన్న పట్టుదలతోటి మనం ఉంటే వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు ఇదే తెలంగాణ ప్రజలు. దేనికోసం ఇచ్చిర్రు? ఈ సమస్యల కోసమే. ఈరోజు వాళ్ళు ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా లేడు లోక్సభలో. మరే బీజేపీ నుంచి 8 మంది గెలిచిర్రు. మేమందరం గతగా ఎన్నోసార్లు చెప్పినాం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితికి వచ్చింది. 7 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీకి 8 ఎంపీలు ఎట్లా గెలిపించగలిగిర్రు అనేది ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తాం మనం. మరి ఈరోజు వీళ్ళు అటెండ్ కాకపోతే వాళ్ళు అటెండ్ కాకపోతే ఒక సందేశం అయితే పోయే పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలకు. వస్తే
చాలా మంచి పరిణామం వస్తే చాలా మంచి పరిణామం. ఎందుకంటే మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ సమస్యల గురించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరు రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా అటు బీజేపీ నుంచి అయినా నాయకులు రావాలి. వస్తేనే మన తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం నీళ్ల విషయంలో అటు కృష్ణా జలాలైనా ఇటు గోదావరి జలాలైనా వీటి గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఈరోజు లోక్సభ సభ్యులు కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మా మీద చాలా గురుతర బాధ్యత ఉంటుంది. ఎందుకంటే జలశక్తి మినిస్ట్రీ అక్కడే ఉంటుంది ఈ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇంటర్ స్టేట్స్కి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ చర్చ చేయాలి ఉంటుంది. కానీ మాకు మంచి అవగాహన